హలో మేము ఇట్లా ఎంతమందికి మైకేల్ జాక్సన్ తెలుసు? వాట్ సిల్లీ క్వశ్చన్ కదా. సో మైకేల్ జాక్సన్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కాకపోతే అది కాదు విషయం. మైకేల్ జాక్సన్ ట్రైలర్ వచ్చి 2 weeks పైన అయిందనమాట. కాకపోతే 2 days నుంచి ట్విట్టర్లో ఒక ఎడిట్ అయితే ట్రెండ్ చేస్తుంది. సో ఎలా ఉందంటే బజ్ ఇప్పుడుకైతే సినిమా ఇంగ్లీష్లో రిలీజ్ కాబోతుంది. డబ్బింగ్ చేసే ఉద్దేశం అయితే లేదనుకుంటాను. కాకపోతే తెలుగులో డబ్బింగ్ చేస్తే మంచిదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. చాలా మంది ఇంగ్లీష్లో కన్నా డబ్బింగ్లో చూసి కూడా ఇష్టపడుతుంటారు. ఫస్ట్ టైం అనుకుంటే ఒక బయోపిక్ అంటే అతని వ్యక్తి గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుసు అనమాట. పాప్ కల్చర్ ని ఒక సెన్సేషన్ తీసుకెళ్ళిన మైకేల్ జాక్సన్ అనమాట. కానీ ఆ వైబ్ అయితే ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు సై సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో డేంజరస్ మ్యూజిక్ కి రాఘవ లారెన్స్ స్టెప్ వేసాడు అనమాట. నేను అప్పుడే మెంటల్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత తెలిసింది యాక్చువల్లీ అది డేంజరస్ అంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. డేంజరస్ సాంగ్ నాకైతే ఫేవరెట్ అనమాట. మూన్ వాక్ కనిపెట్టిన తోపు అనమాట మైకేల్ జాక్సన్. ఆ పాట డాన్స్ ఆడుతున్నా కానీ అలాగే చూసి ఉండిపోతాను అనమాట. అంత ఇష్టం ఆ సాంగ్ కి. సేమ్ మూసా ఆడతారు. April 24th రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. వెళ్ళి చూడండి సినిమా, మీకు నచ్చుతుంది. నేనే వెళ్తాను, మీరు వెళ్ళండి. చలో మెట్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్.